మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా ఆగస్టు 7న హైదరాబాద్లో తొలి జాతీయ ఓబీసీ విద్యార్థుల మహాసభ నిర్వహిస్తున్నట్లు మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం సంపూర్ణ ప్రజాస్వామ్యం కాకుండా హాఫ్ డెమోక్రసీ మాత్రమే అమల్లో ఉందని చెప్పారు. ఓబీసీలు దేశ జనాభాలో సగానికి పైగా ఉన్నప్పటికీ ఉన్నత పదవులు, అసెంబ్లీ, పార్లమెంటు, ప్రభుత్వ ఉద్యోగాలు వారి ప్రాతినిధ్య జనాభా నిష్పత్తికి ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. కొద్ది అగ్రకులాలకి అధికారం కేంద్రీకృతమవడం భారత ప్రజాస్వామ్యంలోని ప్రధాన వైఫల్యమని ఆయన విమర్శించారు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో 34% బీసీ రిజర్వేషన్ల హామీలు పూర్తిగా అమలు కాలేదని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ జి కిరణ్ కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ టి చిరంజీవులు, వెంకట్ మారోజు, సంగెం సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన దేశంలో మనకున్నది పూర్తి ప్రజాస్వామ్యం కాదు, హాఫ్ డెమోక్రసీ ఉంది. అందుకనే ఓబీసీల సమస్యలు పరిష్కారం కావట్లేదు. భారత ప్రభుత్వంలో సెక్రటరీ ర్యాంకుల్లో ఓబీసీలు 5-10% మించి లేరు. సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ ఓబీసీలు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టినంతమందే ఉన్నారు. ఒకే ఒక కులం జడ్జిలుగా మరి దాదాపుగా 60% మంది జడ్జిలు ఒకే కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అలానే ఏ రంగంలో చూసుకున్నా సరే ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది. ఈ ఓబీసీలకు ఎందుకు అన్యాయం జరుగుతుందంటే మన దేశంలో ఉంది పూర్తి ప్రజాస్వామ్యం కాదు కాబట్టి. ఒక్కొక్క వర్గం వారి కనుక మనం చూసుకున్నట్టయితే సగానికి సగం జనాభా మహిళలు ఉంటారు. ఈ మహిళల్లో కేవలం 14% మందే ఎంపీలుగా ఉన్నారు. సో 14% మంది మాత్రమే మహిళలు ఎంపీలుగా ఉన్నారు. అంటే 50% ఉండాల్సిన వాళ్ళు కేవలం 14% ఉన్నారు. అంటే సగానికి సగం పాపులేషను ప్రజాస్వామ్యానికి దూరంగా ఉంది. అట్లనే బీసీలు సగం పైగా ఉంటే కనీసం అందులో సగం కూడా ఈ రోజున అసెంబ్లీల్లో, పార్లమెంట్లో లేరు. అంటే కేవలం 30-40% మంది బీసీలు మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంది. అంటే బీసీలు 100కు 60 మంది ఉంటే 60 మందిలో కేవలం 15-16 మంది మాత్రమే అసెంబ్లీల్లో, పార్లమెంట్లో ఉన్నారు. మరి అది పూర్తి ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? అట్లనే ఎస్సీల్లో కూడా కొన్ని కులాలు ఇంతవరకు అసెంబ్లీ మెట్లెక్కలా, పార్లమెంట్ మెట్లెక్కలా. ఎస్టీల్లో కూడా చాలా కులాలు ఇంకా పార్లమెంట్ మెట్లెక్కలా, మరి అసెంబ్లీ మెట్లెక్కల. ఎరుకల యానాదుల దగ్గర నుంచి ఎస్సీలో కొన్ని కులాలు, అలానే బీసీల్లో కూడా ఇంకా చెప్పలేనన్ని కులాలు, దాదాపుగా 100-110 కులాలు ఇంతవరకు అసెంబ్లీ మెట్లెక్కల. కేవలం 10 కులాలే మెట్లెక్కినాయి. ఆ 10 కులాలు కూడా పూర్తిగా వాళ్ళకి వాళ్ళ వాటా రాలే. అందువల్ల ఏమవుతుందంటే ప్రభుత్వంలో మనకి ఎప్పుడైతే వాటా ఉండదో, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కులగణన చేస్తానని చెప్పి మరి వాళ్ళు అసెంబ్లీలో క్యాబినెట్లో రిజల్యూషన్ పాస్ చేసి కేంద్ర మంత్రి వైష్ణవ్ చెప్పాడు మేము చేస్తామని. కానీ ఆ దాఖలాలు ఎక్కడ లేవు. ఎక్కడ కూడా బీసీ కులాలకు సంబంధించి ఏ రకమైనటువంటి ప్రొవిజన్ కూడా ఈ కులగణనలో, జనగణనలో చేయట్లే. అంటే ఎప్పుడైనా సరే ఓబీసీలు గుర్తుకు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 7-8 దశాబ్దాలుగా కాంగ్రెస్ మోసం చేసింది, అన్యాయం చేసింది. తర్వాత వచ్చినటువంటి బీజేపీ కూడా ఇది ఒక దశాబ్దం పాలన అయిపోయి 2వ దశాబ్దంలోకి వచ్చి కూడా అన్యాయం చేస్తుంది. అలానే ఈ అన్యాయానికి రాష్ట్రాల్లో ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ కూడా అన్యాయం చేసినట్టు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు. అంటే మొత్తం మీద 2-3 కులాలే ప్రతి రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని చేపట్టున్నాయి కాబట్టి ఓబీసీలకి సమస్యలు పరిష్కారం కావట్లే. అందుకని చెప్పి తెలంగాణలో 42% రిజర్వేషన్లు రాలేదు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా 34% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల్లో అన్న చంద్రబాబు కూడా ఏం చేయలే. బీసీలకు రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి. బీసీల రక్షణ చట్టం కూడా రాలేదు. అందువల్ల ఈ రోజున స్టూడెంట్స్ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి ఆగస్టు 7 నాడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఓబీసీ స్టూడెంట్స్ అందరూ సమావేశపడుతున్నారు. దానికి కిరణ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగుతుంది. వారికి పూర్తి మద్దతు ఇస్తాం. తర్వాత ఈ సమస్యని స్టూడెంట్స్ మీ తరాలే ఇప్పుడు భవిష్యత్ తరాలు. మేమంతా మాది 60 ఏళ్ళు దాటిన తరం మాది. మీ గురించి మేము పోరాడతాం. మీరు ఈ సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ప్రతి కాలేజీలోకి, ప్రతి యూనివర్సిటీలోకి, అట్లనే ప్రతి గ్రామంలోకి విషయం చెప్పాలా. ఓబీసీలకి న్యాయం జరిగి ఎప్పుడైతే ఓబీసీలు జనాభా ఎంత ఉందో అంతమంది
ఉద్యోగస్తులు కానీ, జడ్జిలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వ్యాపారస్తులు కానీ తయారైనప్పుడే అప్పుడు ఆ దేశం బాగుపడినట్లు లెక్క. లేకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో 2-3 కులాలే బాగుపడతాయి. ఇక్కడ తెలంగాణలో కమ్మారెడ్డి వెలమలు బాగుపడతారు, ఆంధ్రప్రదేశ్లో రెడ్లు కమ్మలు బాగుపడతారు. వేరే రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి బలమైన కులాలు జాట్లు కావచ్చు, ఠాకూర్లు కావచ్చు, భూమిహార్లు కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు, కాయస్థలు కావచ్చు, వాళ్ళు బాగుపడతారు కానీ ఓబీసీలు బాగుపడరు. ఎప్పుడైతే ఓబీసీలు బాగుపడరో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు జనాభా దామాషాలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగదు. అందుకని చెప్పి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు అందరం కలిసి పనిచేసి ఈ ఓబీసీల సమస్య కాదు, ఇది అందరి సమస్య, దేశం సమస్య. ఈ దేశం సమస్య పరిష్కరించడానికి మన స్టూడెంట్స్ నడుం కట్టారు, వాళ్ళకి మనం మద్దతు ఇద్దాం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం.